తిమోతితో ఏమంటున్నాడంటే నా కుమారుడా అని అంటున్నాడు. ఏమన్నాడండి? నా కుమారుడా అంటే ఒక కన్న కుమారుడు ఎలాగైతే తండ్రికి అన్ని విధాలుగా విధేయత కలిగి ఆయన చేతుల మీదుగా ఆయన క్రమశిక్షణలో పెరుగుతాడో, అలాగే ఈ తిమోతి అనేటువంటి ఈ వ్యక్తి కూడా అపోస్తుడైన పౌలు గారి సేవలో ఒక మంచి కుమారునిగా పెరిగిందన్నారు. అందుకనే నా కుమారుడా అని అంటున్నాడు. ఎంత మంచిగా మాట సంబోధిస్తున్నాడో చూడండి. నా కుమారునిలాగా ఈ వ్యక్తి ఉన్నాడని ఎవరన్నా చెప్పగలిగిన రీతిలో ఉండాలి. ఈ బాబు నాకు కుమారునిగా పెరిగింది, ఈ సహోదరుడు నాకు ఒక తమ్మునిగా, ఒక అన్నగా పెరిగింది. అదేవిధంగా అంటే నేను ఒక హెచ్కే ఫ్రాన్సిస్ గారిని చూశాను. ఈయనకు 76 ఏళ్ళు ఏమో ఉండే గత 15 ఏళ్ల కిందట్లే. ఈయనకు 76 ఏళ్ళంటే వాళ్ళ తమ్మునికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? దాదాపు ఒక అక్కలు వాళ్ళ ఏళ్ళు ఉంటాయి. దాదాపు ఈయనకు 65 ఉంటాయి. వాళ్ళ తమ్మునికి ఆ ఓట్లు తీసుకొచ్చి ఇట్లాంటి తిరుగుతుంటున్నాడు అంత చేతుల మీదుగా. ఇక అప్పుడు ఉంటుండే ఏంటిది అని అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు కొరకు ఆ తినేటి చిన్న చిన్న వస్తువులు తీసుకొచ్చి ఏదో ఒకటి ఇస్తా ఉంటాడు. వాళ్ళ అన్నయ్య తెచ్చి ఇస్తా ఉంటే తమ్ముడు దాపుకొని తింటా ఉంటాడు. అంటే ఆ ప్రేమ, ఆ బంధము, నా తమ్ముడు ఎంత 65 ఏళ్ళు ఉన్నా కూడా అసలు అన్న తన ప్రేమలో తక్కువ చేయలేదు. తమ్ముడు ఆ ప్రేమను పొందుకునే విధానంలో కూడా తగ్గిపోలేదు. అవునా కాదు? అదే రీతిగా అపోస్తులైన పౌలు గారు కూడా ఎంత చక్కగా ఒక కుమారుని తండ్రి క్రమశిక్షణలో, తండ్రి ఉపదేశంలో, తండ్రి చెప్పే బోధనలో పెరిగినట్టుగా అపోస్తులైన పౌలు గారి యొక్క చేతుల మీదుగా పెరిగినటువంటి వ్యక్తి. అతనికి చెప్తున్నాడు. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి, కానీ మన సమయాన్ని బట్టి మనకు ఒక 3 విషయాలు చెప్పాలని నాకు ఆలోచన. 3 విషయాలకు మన సమయం సరిపోతుంది, మన ఓపిక సరిపోతుంది. కనుక ఇక్కడ ఏమన్నాడంటే 2వ తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఒకసారి చదువుదామా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అన్నారు. అంటే ఇక్కడ నేను మొదటి విషయం చెప్తున్నాను. మొదటి విషయంలో చెప్పబడిన మాట ఏంటంటే ఒక మంచి సైనికుని వలె ఉండాలంట. ఒక మంచి సైనికుని వలె మనం పనిచేసే వారంగా ఉండాలి. నీవు ఎదుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా సైనికుడు ఆయనకు అప్పగించబడినటువంటి ఆ పనిని, ఆయనకు అప్పగించబడినటువంటి ఆ బాధ్యతను ఎంత కష్టమైనా, ఎలాంటి నష్టమైనా, ఎంత బాధైనా అసలు అక్కడ ఉండవలసిందే. ఒక్కొక్కసారి దేవసాలు చెప్తా ఉంటాడు, మేము ఒక్కొక్కసారి అరణ్యంలో, అడవులలో ఉండవలసి వస్తుంది. అక్కడ మాకు నీళ్లు లేవు, ఛాయ లేదు, అక్కడ అన్నము లేదు. ఎవరైనా వచ్చి మాకు ఏదైనా ఇస్తే తప్ప అసలు మాకేమి దొరకవు. ఒక్కోసారి మేము తీసుకుపోయిన బాటలు నీళ్లు 2 బాటలున్నా అవి అయిపోతాయి. ఎటు చూసినా ఏం ఆధారం ఉండదు. అని అంటే వారి పైన అధికారి నువ్వు ఫలాని చోట ఉండాలి. ఇప్పుడు ఒక ఆయన బస్ స్టేషన్ కాడు ఉంటే, ఒక ఆయన టెంపుల్ ఏరియాలో, ఒక ఆయన కొడా రోడ్ ఏరియాలో, అనేది ఒక ఆయన మంచి రోడ్ ఏరియా, అక్కడొకరు ఒక సైనికుడు ఆయా పనుల మీద వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శత్రువు ఏదైనా అపాయం ఉన్నట్టుగా ఈ ఏరియాలో ఉంటే అట్లా జాగ్రత్తగా ఉండటానికి, ఆ శత్రువు లోపల ప్రవేశించకుండా ఉండటానికి వీరు అలాంటి కష్టం ఎదుర్కొంటారు. అంటే అధికారి ఏ క్రమములో ఉంచితే ఆ క్రమములు, అధికారి ఏ పద్ధతిలో ఉంచితే ఆ పద్ధతిలో. అందుకనే దేవుని దగ్గర ఒక మంచి సైనికుని వలె ఉండాలి.
మంచి సైనికుల్లాగా ఉండాలి. బార్డర్ దగ్గర సైనికులు ఉంటారు. బార్డర్ దగ్గర సైనికులు ఉంటారు. అసలు ఈ సైనికులు పాకిస్తాన్ నుంచి అనేక వాళ్ళు రకరకాలుగా సమస్యలు సృష్టిస్తూ ఉంటే అక్కడ బార్డర్ దగ్గర అటు ఇటు నడుస్తూ ఉన్నారు. గన్ను రెడీగా ఉంది, అన్ని కవచాన్ని ధరించుకున్నారు. అంటే మనకు సైనికునికి కవచం ఉంటుంది. కవచం ధరించుకున్నారు, తలకు ధరించుకున్నాడు. బార్డర్ దగ్గర వీళ్ళు అద్దు పెట్టు అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి కనిపెట్టుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఒక ఆయన ఇటు నుంచి అటొస్తే అక్కడ దక్కపోతే అక్కడి నుంచి ఒక నట్టు అట్లా కనిపెట్టుకుని అటు నుంచి ఏ శత్రువు వస్తున్నారు అనేది కనిపెడతా ఉన్నారు. మంచు వడుస్తూ ఉన్నది, మంచు పడుతూ ఉన్నది, మంచుకు తడుస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను వాళ్ళకు చలి పెట్టేలా, వాళ్ళ కాలు చేతులు ఇట్లా ఏళ్ళు లాక్కరావా, అసలు ఎట్లా తట్టుకుంటున్నారు అని అంటే వాళ్ళకు శిక్షణ ఇస్తున్నప్పుడు చాలా కఠినంగా శిక్షణ ఇస్తారన్నారు. చాలా కఠినంగా శిక్షణ ఇస్తారన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము నిలబడగలగాలి, మనం ఓపిక కలిగి ఉండాలి, మనం ధైర్యం కలిగి ఉండాలి. ఆ కష్టమైన, నష్టమైన, శ్రమలైన, బాధలైన, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు కింద వాటిలో, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించమన్నాడు. సైనికుడికి శ్రమ ఉండదా? ఉండదండి, ఉంటది. కొన్నిసార్లు మనం అనుకుంటాం వాళ్ళ గురించి వేరే అనుకుంటాము, కానీ బైబిల్లో రాయబడినది ఒక తప్పు చేస్తేనే శిక్షించడానికి వాళ్ళు అధికారులు. తప్పు చేసినప్పుడు తప్పకుండా శిక్షిస్తారు. తప్పు చేయించేవారు ఉన్నారు, నేరాలు మోపేవారు, వాళ్ళకు రుజువులు చూపేవారు ఉన్నారు, లేని కొన్ని విషయాల్లో అక్కడ పెట్టేవారు కొంతమంది పక్క వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము ఒక మంచి సైనికుని వలె నీవు శ్రమ అనుభవించాలి. ఒక సైనికుడు ఎంతటి శ్రమైనా అనుభవిస్తాడు, ఎంతటి కష్టమైన అనుభవిస్తాడు. ఒక మంచి సైనికుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ నేను ఈ సైనికుని పని నేను చెయ్యను అని మాత్రం అనడు. చదువురేపండి. హల్లెలూయా. చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న సమస్యలకి మనము కుంగిపోవడము, బలహీనం కావడము, అలిగిపోవడము, సంఘములు కానీ దేవుని కానీ రకరకాల కొన్ని కాని మాటలు మాట్లాడడము అని కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది సంగతి చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి వారు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా వాళ్ళొక మంచి సైనికుని వల్లే ఉండాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ మాట 4వ వచనములో కూడా చదవడం సరే. సైనికుడు ఎవడును యుద్ధములకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని. ఒక మంచి సైనికుడు తన అధికారిని సంతోష పెట్టాలి, తన పై అధికారికి లోబడి ఉండాలి. తన పై అధికారి ఏ పద్ధతిలో ఉంచాడో ఆ పద్ధతిలోనే ఆయన ఉండాలి. మళ్ళీ తిరిగి ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని ఉన్నారు. అంటే ఇప్పుడు వెళ్ళే సైనికుడు అక్కడ సైనికుడు తనకిచ్చిన బాధ్యత ఏంటో అది చేయాలి. కానీ మళ్ళీ వచ్చి నేను ఇక్కడ దుకాణం పెట్టుకుంటా, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఇది మంచిగా ఉందాట, లేకపోతే డీమార్ట్ కంపెనీ పెట్టుకుంటే చాలా బాగుంటుందట, లేకుంటే అలా పార్ట్నర్గా నన్ను చేరుతా, అంతటితో కాకపోయినా అలా 30 నుంచి 50,000 జీతం ఇస్తారట, చల్లగా కూలింగ్ ఉంటుంది, ఎండకి ఎండలు ఉండదు, వర్షానికి నడుచుడు ఉండదు, చలికి వణుకుడు ఉండదు అని పరిగెత్తుకొని ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లోనికి ఆయన ఇటు వెనుకకు తిరిగి చూడడంట. దేవుని స్తోత్రం. ఆ జీవన వ్యాపారాల గురించి, బతుకు తెరువు గురించి ఆలోచించడు. ఒక సైనికుని ఉద్దేశము ఎట్లుంటదంటే ప్రాణాన్ని కాపాడము, తన ప్రాణాన్ని పెట్టడం. అంతే కదండి. ఈ ప్రజల ప్రాణాలను కాపాడాలి. ఈ ప్రజల ప్రాణాలను కాపాడు కొరకు తన ప్రాణమైన
పెట్టాలి. సైనికుడు చేసిన పని అంతే కదండి, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి సైనికుడు. ఇక రెండవది ఏంటంటే మనము 5వ వచనములో చూస్తే మనకు దొరుకుతుంది చూడండి. రెండవది క్రమశిక్షణ గల ఒక క్రీడాకారుని వలె ఉండాలట. ఒక క్రమశిక్షణ గల క్రీడాకారుడు ఎంతో క్రమంగా ఆట ఆడుతూ ఉంటాడు. ఒక క్రీడ అంటే ఏంటిది? ఆటనే కదండి. ఆ రీతికి ఇప్పుడు క్రికెట్ ఉంది, కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది, ఆ రీతిగా రకరకాల కొన్ని ఆటలు ఉన్నాయి. నాకు 3 అయితే ఒకసారికి తెలిసిన కొంచెం బాగా జ్ఞాపకంలో ఉన్నాయి. కనుక ఇక్కడ ఫుట్బాల్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది, రకరకాలుగా. అయితే ఇక్కడ దానికి ఒక క్రమం ఉంటుంది. బాల్ ఎట్లా వేయాలి, బాల్ ఆడుతున్నప్పుడు, లేకపోతే పైకి లేపి ఒక రంధ్రం నుంచి వేసే విధానం, దానికి ఒక క్రమం ఉంటుంది. అక్కడ ఆటంకపరిచే వారు కూడా ఉంటారు. వాళ్ళని ఎట్లా తప్పించుకోవాలి, అక్కడ బాల్ వేయాలి, ఒక దాన్ని ఏమంటారు, ఒక పాయింట్ కొట్టాలి, ఎట్లా చేసి కొట్టాలి అనేది. అంటే దానికి కొన్ని క్రమాలు ఉంటాయి. ఆ క్రమ పద్ధతి ప్రకారం పోవాలన్నట్టు. ఫుట్బాల్లో కానీ, అదే రీతిగా బ్యాట్ కానీ, అదే రీతి వాళ్ళు బ్యాట్ వేస్తూ ఉంటే ఈయన ఎట్లా తల్లి కొట్టాలో, ఆయన బ్యాట్ వేస్తా అంటే ఇంటికాడ మరి మా వాళ్ళు ఎట్లున్నారో అని ఆలోచించుకుంటుంటే ఆట ఆడుతుందా? ఆట ఆడికే దెబ్బకి అయిపోతుంది. పిల్లలు ఎడుతున్నారో మరి ఏమైనా అన్నం తిన్నారో అని మన మైండ్ ఇక్కడికి వచ్చిందనుకో, మన మైండ్ సెట్టింగ్ అంతా అక్కడనే ఉండాలి. ఇంటికాడ కోసేపు, పొలం కాడ కోసేపు, ఎడ్ల కాడ కోసేపు, మేకల కాడ కోసేపు ఉంటే ఏమి సాధించలేరు. అందుకనే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే ఒక మంచి క్రమశిక్షణ గల క్రీడాకారుని వలె ఉండాలని. ఒక క్రమశిక్షణ, ఒక క్రమమైన పద్ధతిలో జీవించాలి. మంచి సైనికుల వలె ఉండాలి మొదటిది. రెండవది క్రమశిక్షణ గల క్రీడాకారుని వలె ఉండాలి. ఎందుకంటే 5వ వచనం చదివారు కదా, ఇప్పుడు చదవని ఒకసారి. మరియు జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వారికి కిరీటము దొరకదు. ఒక నియమం ఉంటుంది. ఆ నియమ ప్రకారమే పోరాటం చేయాలి. ఏ నియమములలో ఉండాలో ఆ రన్నింగ్ పోటీ ఉంటుంది. వాళ్ళకు ఎన్ని మీటర్లని ఉంటుంది, ఇంత దూరం ఉరకాలని ఉంటుంది. మీ కొరకు నియమించిన కక్షల్లోనే మీరు పరిగెత్తాలని ఉంటుంది. వాళ్లకు ప్రారంభంలోనే 1, 2, 3 అనగానే టకలు లేవాలని ఉంటుంది. మీరు వెళ్ళిన తర్వాత ఫలాన్ని కాడక్కర ఉన్నది చూడండి, అక్కడ ఆగిపోవాలని. అంటే ఏ నియమాలైతే పెట్టారో ఆ నియమ ప్రకారమే పోవాలి, అంతే కదండి. ఆ నియమ ప్రకారమే పోవాలి. మన జీవితంలో కూడా యేసు ప్రభు ఏ నియమాలైతే పెడుతున్నాడో, ఏ ఆజ్ఞలైతే ఇస్తున్నాడో, ఏ కట్టడాలైతే ఇస్తున్నాడో, ఏ పద్ధతులైతే చెప్తున్నాడో అవన్నిటి ప్రకారం మనం పోవాలి. అలా పోవాలన్నట్టు. అలా పోతే కిరీటం దొరుకుతుంది. మాకేం దొరుకుతుంది? కిరీటం దొరుకుతుంది. మా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దొరుకుతుంది. అట్లా. అందుకనే ఒక నియమం ఉంటుంది. ఇప్పుడు ఒక పాట పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. 47వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, అక్కడ ఎట్లా స్తుతించాలని ఉంటుంది. 47లో ఒకసారి చూడండి. యేసయ్యాకు వందనాలు. సర్వజనులారా చప్పట్లు. ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లోనే మొదటి వచనం చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, చెయ్యధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. యెహోవా చదవండి, మహోన్నతుడు, భయంకరుడు,
ఆయన సర్వ భూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల కింద ప్రజలు అనగదు. ఎప్పుడు చెప్తారు? ఎప్పటికీ అంత జరుగుతుందంటే సర్వ జనులందరూ ఏం చేయాలంటే చప్పట్లు కొడుతూ ఆయనకు ధ్వనులు చేయాలంట. పాట పాడడం అంటే స్వరం వెళ్ళేది అంటే అదొక నియమం. నీకు అర్థమవుతుందా? ఒక నియమం. 150 కీర్తనల్లో సీతారాం వాయించాలి, అదొక నియమం. ఆ రీతిగా తను అందులో నాట్యం ఆడుతూ స్తుతించాలి. మంచిగా హల్లెలూయా స్తుతిమయం అనుకుంటా నాట్యం ఆడాలి. మన కాళ్ళు మేసలే, మన కాళ్ళు ఇతనే నిలబడి ఉంటాయి. ఉన్నది అట్లా మీరు చూడండి. మన బైబుల్లో అంటే దేవుణ్ణి స్తుతించేటప్పుడు చూడండి 150 కీర్తన చదవండి. తాంబూర వాయించాలి కదండి. మీకు ఎవరికైనా తాంబూర వాయించాలని ఉందా? ఎవ్వలకు లేకుండా, మనసు లేకుండానే ఉందా? తాంబూర వాయించాలి. తర్వాత ఏమన్నది? సీతార వాయించాలి, ఇంకా స్వరమ తాంబూర వాయించాలి, తాంతివాద్యాలు వాయించాలి, మ్రోగు తాళం వాయించాలి. 2 తాళాలు ఉంటాయి కదా. తర్వాత గంభీర ధ్వనిగల తాళాలు. తర్వాత పిల్లల గృహం ఉందా? నాలుగో వచనములే ఉంది. తాంబూలతోను నాట్యముతోనుందా? తర్వాత పిల్లల గ్రోవితో మంచి పిల్లలు ఒక ఫ్లోట్ వాయిస్తే ఆవులన్నీ ఉరికట్టాయి. మంచి సంగీతం వాయించుకుంటూ ఆరాధన చేస్తే సమస్త జనులు పరిగెత్తుకొని ఉరికత్తారు అన్న. హల్లెలూయా. నాకు పాటద్దు, నాకు మాటద్దు, నాకు సంగీతం వద్దు, నాకు తాంబూరద్దు, పిల్లలు వద్దు. ఏం ముద్దు? పెద్ద టీవీ పెట్టుకుని చూసుకుంటూ ఉంటేనే ముద్దు. ఎంతల్ని ప్రతి ఇంటిలో ఇప్పుడు అట్లయితే ఆయనైతే అంటే మేము పెట్టుకున్న వాళ్ళని ఏమంటలేను, పెట్టుకోండి మిమ్మల్ని కాదు నేను అనేది చెప్తాను. అంటే మనం 24 గంటలు దేవుని సన్నిధిలో ఉండి అనేక సంగీత వాద్యాలతో ఆరాధన చేస్తూ దేవునితో కలిసి ఏకమైపోయి ఉండవలసినటువంటి మన జీవితము ఒక 5 నిమిషాలు ఉండటానికి ఇష్టం లేకుండా, ఒక అరగంట ఉండటానికి ఇష్టం లేకుండా అయిపోయిందనంటే కారణం ఏంటి? మన ఆలోచన, మన విధానము, మన క్రమశిక్షణ, మన సిద్ధపాటు, మన నియమాలన్నిటినీ విడిచిపెట్టేసి మన ఇష్టం. నాయకుడు లేని జనులు చెడిపోతారంట. జనులందరూ ఎందుకు చెడిపోతారు చెప్పండి? ఒక నాయకుడు, మనకొక నాయకుడు ఉండాలి. ఆరాధనకు లేటుగా పోతే అయ్యగారు కోపడతాడు, టైంకు పోవాలి అన్నది ఒకటి ఉండాలి. అయ్యగారు నాయకుడు కాదు, మరి నాయకుడు మీ ఆయన నాయకుడు, లేకపోతే మీ ఆమె నాయకుడు, లేకుంటే మీ నాన్న నాయకుడు. సరే, మనం ఎన్ని గంటలకు ఆరాధనకి వెళ్ళాలి ఆ టైం. సరే, ఈరోజు మనము 4 గంటలకే లేచి ప్రార్థన చేయాలి. మనకు ఒక నాయకుడు ఉంటే వెంటనే మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మన ఈ టైం నాకు చెప్పడానికి దీనికి ఒక నాయకుడు ఉంటాడు. ఒక 4 గంటలకే బెల్లి కొడతాడు. బెల్లి కొట్టిన తర్వాత అందరూ లేవరు. ఇక బెల్లి వెళ్ళుకుంటే సపరేట్గా వండుకుంటారు. కట్టె వండుకొని వస్తాడు. అరికాల మీద టక్ చేసుకుంటూ పోతాడు. ఇద్దరు అందరు ఆ కాళ్ళు ఉంటాయి, అరికాలకి వెళ్తున్నారు. లేకుంటే కొట్టడం అంటే బాగా కొట్టడు, లేపాడు. కొట్టుకుంటా మెల్లమెల్ల కొట్టుకుంటా లేదు డ్యామేజ్ లేదని అటు పోతాడు. అటువే మళ్ళీ లేపుకుంటూ వస్తాడు. మళ్ళీ సార్ అటు పోతాడు. అందరు లేచిన లేదు అందరు లేచి నిలబడదాకా ఆయన లేపడం అనే బాధ్యత. లేపినా లేవకపోతే ప్రిన్సిపాల్ గారికి ఏం జరుగుతుంది? కంప్లైంట్ వేయబడుతుంది. అప్పుడు అందరు మొదట నిలబెట్టి ఎందుకు లేవరు? కారణం చెప్పాలి, సంజయ్ చేయాలి. అప్పుడు తలకిందికి వేసుకోండి.
నీకు అన్నం తక్కువ కాలే, నీకు ఏది తక్కువ కాలే, నీకు అన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి. ఎందుకు నీకు అట్లా టైంలో పాటించలేకపోయావు నువ్వు అంటే మన ఇష్టమా? మన ఇష్టమైతే మన ఇష్ట ప్రకారమే ప్రపంచం. ఒక నాయకుడి కింద ఉన్నాం మనం. మన వాడలో ఒక కౌన్సిలర్ ఉన్నారు, తర్వాత మనకంటూ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక ఎంపీ గారు ఉన్నారు, ఒక మంత్రి గారు ఉన్నారు. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధికారి ఉన్నాడు. అది ఆయన సంతకం పెడితేనే అవుతుంది. నేనే 10 సంతకాలు పెట్టుకుంటే అవుతుందా? కాదు. అందుకని గమనించాలి ఈ విషయంలో. మనమందరము పోరాడుతున్నప్పుడు ఎట్లా పోరాడాలట? నియమ ప్రకారము పోరాడాలి, అప్పుడు కిరీటం వస్తుంది. అలా పోరాడాలి. రెండవ విషయం, అందుకనే మనకిచ్చిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. అవన్నీ మనం పాటించాలి. ప్రభా, నాకు ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతున్నట్టుగా అడగండి అని అన్నాడు. అడగాలి. అట్లా ఏదైతే దేవుడు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని అన్నాడో అవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు మనకు వాటిని బట్టి అవి పొందుకోవడానికి, వాటిని బట్టి మనం ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. ఇక మూడో విషయం, శ్రమించే వ్యవసాయకుల వలె ఉండాలి. వ్యవసాయకులు మీకు తెలుసా? ఇక్కడ దేవరాజు గారు ఉన్నారు, అబ్రాం గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, రేపలు ఉన్నారు, ఇంకెవరున్నారు? వ్యవసాయం. మీరు విత్తనం నారు పోసి మంచిగా రోజు సినిమాలకు శిఖరాలకు తిరుగుకుంటుండండి. నీకు బత్తాల కొద్ది పంటలు వస్తాయా? మంచిగా ఇప్పుడు కరెంటు 6 గంటలు, ఉదయకాలం 4 గంటల నుంచి 10 గంటల కరెంట్ వస్తుంది. మంచిగా 10 గంటలకు తిని తాగి తయారై మెల్లగా వచ్చేసరికి కరెంటు పోతుంది. నీ పొలం పండుతుందా? మరి మన ప్రయాణాలు ఎత్తున్నాయి, మన రాకపోకలు ఎత్తున్నాయి, మన లేవడం ఎత్తుంది, మన కూర్చోవడం ఎత్తుంది. ఏది ఎట్లా నడుతుంది? 4 గంటల నుంచి రాత్రి 3 గంటల నుంచి ఉదయకాలం 10 గంటల కరెంట్ వస్తుంటే 3 గంటలకు పోయి పొలం కాడ కరెంట్ వస్తాలి, లేచి వెళ్ళిపోవాలి వ్యవసాయకు. నాకు కళ్ళు వస్తుంది, నాకు కళ్ళు వస్తుంది, సాధన నడవది, పంట పోతుంది. అందరూ సేవకురాళ్ళు, సంఘ బిడ్డలు అందరూ గమనించాలి. మనము ఇదొక పొలం, సంఘం అనేది ఒక పొలం లాంటిది. పొలంలో మనమందరం పనులమే, ఒకైనా దుంతాడు, ఒకైనా ఒడి చెప్తాడు, ఒకైనా నారెత్తాడు, ఒకరు నారు పోతారు, ఒకరు నీళ్ళు పెడతారు, ఒకరు పనులను పిలుచుకెళ్తారు. ఇక్కడ ఎంతమంది ఉన్నా వారి పనులు చేస్తూనే ఉన్నారు. ఒకైనా వంట చేసుకొచ్చి పెడతా ఉన్నారు. రకరకాలుగా పనులు అన్నారు. అందుచేత నీకు ఏ పని చేయాలన్నటువంటి ఆలోచన వస్తుందో, ప్రేరేపణ వస్తుందో దానిలో చెయ్యి. ఆయన ఒక పని చేస్తున్న ఆయనతో 4 ఐదు చేతులు కాదు, ఇంకా మిగతా ఉండదు కదా, వాళ్ళే పని, ఇంకొక పని అలా చేస్తూ ఉండాలి. శ్రమించే వ్యవసాయం చేస్తే అసలు ఒక్క వరి గింజ అక్కడ వేయక ముందు భూమిని సిద్ధపరిచేది మొదలుకొని పొలాన్ని కోసుకొని వచ్చి కళ్ళములు వేసి అట్లు తయారు చేసి అమ్మే రోజు వరకు, వాటి పైసలు వచ్చే రోజు వరకు ఎంత కష్టపడాలో అది ఆయనకే తెలుసు. ఆ కష్టం ఎంత ఉంటుందో, ఆ బాధ ఎంతనో, ఆ దుఃఖం ఎంతనో. ఒక్క కర్ర ఇరిగిపోతే ప్రాణాలు వెలుగులు రాడిపోయినట్టుంటది. అసలు ఇన్ని అడ్లు రాలిపోతే మనసంతా ఆనే కొట్టుకుంటారు. అసలు ఇన్ని అడ్లు వాయే కర్ర నుంచి అని అట్లా. అంటే ఆ శ్రమ పడితే దాని విలువ తెలుస్తుంది. ఒక భార్య ఉందట, భర్త అప్పుడు రోజుకు 100 రూపాయల చొప్పున నెలంతా కష్టపడి 3,000 సంపాదించుకొచ్చే భార్యకి ఇస్తే ఏమేం చేసిందో తెలుసా అండి?
కేవలం 300 చీర తెచ్చింది 3600 అంటే ఇక 600 లేవు కానీ చీర మంచిగా ఉంది, గొప్ప చీర, ఇట్లా అనేసరికి 3000 పెట్టి చీర కొన్నారా. ఇంటికి వచ్చేవరకు అయ్యగారికి ఏం పెడుతుంది? ఉన్నది కూడా కొట్టే, మళ్ళీ నెల అంతా కొడితే కానీ 3000 వస్తాయి. అంటే నీకు ఖర్చు పెట్టే విధానం తెలియదు, దాని విలువ తెలియదు, కష్ట విలువ తెలియదు, అది ఖర్చు పెట్టే విలువ తెలియదు. ఏమన్నంటే ఇక దానికి ఎన్నో నీకు తెలుసు కదా. ఇక నేనెందుకన్నా నేనంటే పెద్ద తప్పై శ్రమించే వ్యవసాయకుని యొక్క కష్టము చెప్పు లేకుండా కూడా వెళ్ళవలసిన చోట్లు కొన్నిసార్లు మంచి డ్రెస్ వేసుకుని టీకా తయారైపోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు అక్కడ. అవసరమైతే పంచ కట్టాలి, బురదల దిగాలి, అంత బురద పెట్టుకోవాలి. పనులు ఒక పంట రావాలంటే ఎంతో కష్టపడాలి. ఏదైనా అట్టిగా రాదండి. ఈరోజు మనం ఇక్కడ నెలలో ఒక పూట పుక్కడు అన్నం తింటాన్నాం అందరం కలిసి సంతోషంగా, అంటే అది అట్టిగా రాలేదండి. దాని కష్టపడ్డోళ్ళకే తెలుసు దాని మీద. ఒకరోజు ఇక్కడ దాదాపు ఈ స్థలం కొన్న తర్వాత మేము కొన్ని సంవత్సరాలు ఆహారం తినలే. ఎవరైనా ఇళ్లకు పోతే, కూడికలకు పోతే, పెళ్లినైతే మమ్మల్ని పిలిస్తే గదే రోజు అన్నం, లేకపోతే అన్నం లేదు. ఆ రీతిగా సంఘము లేనప్పుడు అన్నము లేదు. అంటే ఎంత కష్టము. నేను కూడా వ్యవసాయం చేశాను. పొలం ఒక్క మడిండిపోతే ప్రాణాలు తల్లడిల్లిపోయేది. దానికి నీళ్లు తెచ్చడానికి ఎక్కడి నుంచి బస్ స్టేషన్ కానుంచి వెళ్ళి ఆ కాలువ అంతా సరి చేయాలి, అక్కడ సెట్ చేయాలి, ఒక గూడ పట్టుకొని పోయి ఇద్దరం గూడేయాలి. గూడేసి మళ్ళీ నీళ్లు పోతున్నాయా ఎందుకు ఏమన్నా రంధ్రాలు చేసి ఉన్న నీళ్లు పడుకుంటాయి. మళ్ళీకి వచ్చి కరెక్ట్ ఉన్నాయో చూడాలి నీళ్లకు, మళ్ళీ పోయి మళ్ళీ వేయాలి. మధ్యలో ఎవరైనా దొంగలు ఉంటారు, వీటికి కూడా మనం అక్కడ గూడేసుకుంటుంటే వీడి పొలాన్ని పెట్టుకుంటాడు. వీడు మహా తెలివి కళ్ళు. మరి వాడికి ఎంత కష్టపడ్డా నేట్లో పెట్టుకోవాలి అనుకోరాలి. దాపుకోసరి కట్టేసి చూడాలి ఎవరైనా నత్తాడా పోతాడా. అంత మోసం ఈ లోకం. అందుకనే మనము శ్రమించే ఒక వ్యవసాయకుని వల్ల ఉండాలి, కష్టపడడం నేర్పించాలి. సోమర్తనంగా బతకదు. చిన్నదానికి అవ్వ, చిన్నదానికి అవ్వ, పెద్దదానికి బియ్య, అవ్వ, అయ్యా, అమ్మ, నాన్న, ప్రతిదానికి మూలువుడేనా. నీకు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. నీకు నువ్వుగా కొన్ని రూట్లు ఏర్పాటు చేసుకుని ఆ మోసంలో పడుతున్నావు. అది నీకు అర్థం కావడం లేదు. ఒక వ్యవసాయం, ఒక పంట మనం రావాలి. పంట వస్తేనే బ్రతుకుంటది. పంట రావాలంటే శ్రమ ఉండాలి. శ్రమ వెనుక లాభం ఉంటది, దాంతో బ్రతుకుంటది. చదువుకునే పంట హల్లెలూయా. ఏ కిరీటం నేను పొందాలంటే అట్టికనే కిరీటం రాదు. అట్లా మా మందిని మంచి బ్రతకడానికి మా అటువంటి దొంగలు బాగుంటారు. అలా బ్రతికితే వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా చేస్తా ఉంటారు. కానీ అలా బ్రతకద్దు. ఒక వ్యవసాయకుని వల్ల ఉండాలి. ఆ వ్యవసాయకుడు ఎలా ఉండాలంటే శ్రమించే వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకనే మనం శ్రమ పడాలి. నేనే పని చేయనంటే మీకు ఒక మాట చెప్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఒకసారి చూద్దామా. అసలు పని చేయకపోతే నువ్వు భోజనమే చేద్దాం. చూడండి, మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక ఒకసారి చూడండి. మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక. ఎక్కడ? రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి.
ఎవడైనా పని చేయనుల్లనే కదా వాడు భోజనము చేయకూడదు. ఎట్లా తినబుద్ధి అవుతుందండి? ఇక నాకు కూర మంచిగా లేదు, అన్నం ఉడకలేదు, అసలు ఉప్పు లేదు, నీకు కూరగాయలు అట్టికి నచ్చినాయా, నీకు బియ్యం అట్టికి నచ్చిందా, గ్యాస్ అట్టికి నచ్చిందా, పొయ్యి అట్టికి నచ్చిందా, పొయ్యి ఉంది అన్ని ఉండా, దానికి స్టవ్ ఉన్నా దానికి పైపు లేకపోతే ఎంత కష్టం అవుతుంది. ఏం ఆలోచించరు. ఇది ఒకటే అనడమే తిట్టడమే అంతే నేర్చుకుంటారు కొంతమందికి. అలా బతికి అలా అందుకే పుట్టిందేమో. అందుకనే ఇక్కడ మనము మూడో దానికి శ్రమించే వ్యవసాయకునికి వచనము 2 తిమోతి 6:2-7 రాసుకున్నాం. ఒకసారి అది చదువుదాము. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. 6-7 వచనాలు. ఏమంటారు వ్యవసాయకుని గురించి? ఏ వ్యవసాయకుడు అయితే పాటుపడతాడో మొదట ఫలములలో ఆయన పుచ్చుకోవాలంట. మొదటి ఫలములు వారు తెలిసి చూడాలి. కొన్నిసార్లు తెలిసి ఆ మంచాలు చేసిన వారు త్వరగా ఒకసారి మంచాలు పోతుంటారు. చూసారా? వ్యవసాయం చేసినటువంటి వారు అది సరిగ్గా ఉన్నది లేని తాను అనుభవించడానికి యోగ్యుడు, కష్టపడిన వాడు తను భోజనం చేయడానికి అర్హుడు. ఆ రీతిగా చాలా మంది వాళ్ళకి అన్నం పెట్టారు, కలనం పెడతారు, తింటే పోతేవో కట్టదాం అంటారు. ఎట్లా అసలు జీవితం ఏమనుకుంటారు అసలు జీవితం అంటే? కొంచెము మనం ఒక మనిషి స్థానం, అదే స్థానంలో నువ్వుండి ఆలోచించి అట్లా మనం ఆలోచిస్తే సమస్యకు చోటు ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. అందుకనే కొన్నిసార్లు మన అపుస్తలుడైన పౌలు చెప్తాడు, దున్నే ఎద్దుకు చిత్తం వేయవద్దు అని. ఎక్కడ ఉంటుంది అన్నమాట? దున్నే ఎద్దుకు చిత్తం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నారా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడెను. ఎలాగనగా దున్నవాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందులను ఆశతో తూర్పింపవలను. ఆ రీతిగా ఆశ ఉండాలి, పని చేయాలి, ఆశ ఉండాలి. పని చేయకుండా సోమరిగా ఉండి ఆశ ఉండడం చాలా తప్పదు. నీకు చేతులున్నాయి, నీకు ప్రాణం ఉంది, నీకు ఆరోగ్యం ఉంది, నువ్వు మంచిగానే ఉండవు. అసలు ఏదో శరీరంపై తెలిసిన బలం అందరికీ ఉంటాయి. మేము ట్రైన్ పని కూడా చేశాను. ట్రైన్ పని చేసేటప్పుడు శరీరంలో నొప్పి స్టార్ట్ అయిందంటే తెల్లారి ఇట్లా ఏళ్ళు కూడా ఇట్లా మెసిలేరా. అట్టిగా నచ్చిన పైసలు 100 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు కాదు 30 రూపాయలు. 30 రూపాయలకు పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల దాకా ప్రాణాలు విలువలాడుతాయి. ఆ డబ్బు తెచ్చి ఇట్లా సర్దాలి. ఇప్పుడు అంత ఈజీగా, ఇప్పుడు అంత కష్టపడకుండానే ఇప్పుడు అంత వెలుకరంగానే ఉంది లేండి. కానీ ఎంత కష్టం అంటే అధికారులు మొదలుకొని నడిపించే వాళ్ళకు విపరీతమైన నొప్పి, ఆయాసం ఉండేది. ఇట్లా ఎటు వెసలు రాకపోయేది శరీరం. అంత కష్టపడితే 10 రూపాయలు వస్తానే. ఇప్పుడైతే అట్టిగానే హలో ఫోన్
మా పాప ఏడుస్తాంది, అదేదో కావాలని తొందరగా కిక్కిన బండి మీద తీసుకొచ్చి ఇస్తాను. నీకు షాపు కూడా పోవాల్సిన పని లేదు. దానికి హలో దాన్ని ఏమంటారు? ఏమంటారు వీళ్ళు? ఫోన్ చేయగానే ఇంతగా బండి వేసుకొని పోయితే వెనక ఇంత పెట్టుకుని వస్తాడు. అందుకెళ్ళి తీసి ఇస్తాడు. అని 250కి 300 తీసుకుంటాడు. ఇంకా 50 రూపాయలు ఎత్తుకొని 4 అడుగులు నడిస్తే, నేను ఇక్కడ పెద్దపిల్ల కొంతమంది చూశాను, సిస్టర్స్ జెండకాడికి పోయి దాదాపు ఒక 2, 3, 4 కిలోల కూరగాయలు కొనుక్కొని నడుచుకుంటే ఇంటి దాకా వస్తున్నారు తీసుకుంటాను. వాళ్ళు అదొక రావచ్చు, కానీ అదొక రకమైన వ్యాయామం అని వాళ్ళు గుర్తించారు. ఆరోగ్యానికి సూత్రం అని. దానికి బుక్కలు తిని సప్పదక్క మంచాల పండుకుంటేనే ఆరోగ్యం కాదండి, లేనిపోని వ్యాధి వస్తుంది. మళ్ళీ డబ్బులన్నీ భర్త తీసుకుపోయి మళ్ళా ఆ డాక్టర్కి ఇచ్చిరా. ఏం తెచ్చుకుంటున్నారు? ఇక్కడ ఈ వచనాల్లో ఉన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా బైబుల్ చదువుతారా? బైబుల్ చదవాలి. ఆ బైబుల్ చదివి దాంట్లో ఉన్న మాట ఏంటి దాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని 3 మాటలే కదండి. ఒకటి, మంచి సైనికుని వలె ఉండాలి. రెండవది, క్రమశిక్షణ గల క్రీడాకారుని వలె ఉండాలి. మూడవది ఏంటిది? శ్రమించే వ్యవసాయకుని వలె ఉండాలి. కనుక ఈ మాటలు మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ కోపం వచ్చినా నాకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చుకోండి. ఎందుకంటే మంచి మాటలు చెప్తాను, చిన్న ప్రార్థనలు చేస్తాను. యేసు ప్రభువా, మళ్ళీ మీరు చేస్తారు ఈ వాక్యం. యేసు ప్రభువా నీకు వందనాలు. ఎదిగోనానా, మరి తిమోథేయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3